ప్రపంచంలోని అరుదైన ఘటన కారడవి కకావికలమైంది. ప్రకృతి విపత్తే కారణమా? ఇంకా అంతకు మించి ఏమైనా జరిగిందా? పరిశోధకులకు కూడా అంతు చిక్కని విధ్వంసం. ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అటవీ శాఖను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ములుగు జిల్లా మేడారం తాడ్వాయి మధ్య అభయారణ్యంలో అసలు ఏం జరిగింది? కాకులు దూరని కారడవి లాంటి మేడారం దట్టమైన అడవిలోని చెట్లను వేర్లతో సహా పీకిలించేసిన ప్రకృతి విపత్తుపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని అడవులకు ఓ ప్రత్యేకత ఉంది. కాకులు దూరని కారడవిగా ఉన్న ఈ అడవి వన్యప్రాణులకు నిలయంగా మారింది. వేలాది చెట్లతో ప్రకృతిని సమతుల్యం చేస్తున్న ఈ అడవికి ఏం జరిగింది? ప్రకృతి విపత్తు ఏం చేసింది? జాతీయ స్థాయిలో దీనిపై ఎందుకు చర్చ జరుగుతుంది? జాతీయ స్థాయిలో పరిశోధన కూడా జరుగుతుంది. అసలు ఏం జరిగింది తాడ్వాయి అడవులకు? సాక్షి అందిస్తుంది గ్రౌండ్ రిపోర్ట్. గాలికి చెట్లు విరిగిపోవడం సహజం, కానీ ఆ అభయారణ్యంలోని 70,000కు పైగా భారీ వృక్షాల్ని కూకటి వేర్లతో సహా పెకిలించేలా ప్రకృతి బీభత్సం సృష్టించడం నిజంగా అరణ్య రోధనగానే మారింది. ఆ అటవీ విపత్తుపై అటవీ శాఖ ఏం తేల్చింది? పర్యావరణవేత్తలు, మేధావులు, ప్రభుత్వాధికారులు ఏం చెప్తున్నారు? ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కాకులు దూరని కారడవి ఇదే. కానీ ఏం జరిగింది? దాదాపు దట్టమైన అడవి మొత్తం తుడుచుకు పెట్టిపోయింది. మొత్తానికి వేలాది ఎకరాలు నేలమట్టం అయిపోయినాయి. వేలాది రకాల చెట్లు, దాదాపు 10 నుంచి 100 ఏళ్ళ చరిత్ర కలిగిన చెట్లు కూడా నేల కూలిపోయాయి. కేవలం గంటల్లోనే జరిగిపోయింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా వేలాది ఎకరాలు, దాదాపు ప్రాథమిక అంచనా ప్రకారం 200 హెక్టార్ల పైగా మొత్తం చెట్లు మొత్తం కింద పడిపోయాయని చెప్తున్నారు. కూకటి వేలతో సహా అన్ని రకాల చెట్లు కూడా నేల కూలిపోయాయి. కేవలం 2 గంటల వ్యవధిలోనే. అసలు ఏం జరిగింది? ఎందుకంటే చాలా దట్టమైన అడవి, కనీసం గాలి కూడా లోపలికి రానంత అడవిలో దాదాపు 200 హెక్టార్లు పైన 70,000 చెట్లకు పైగా కూడా ఒకేసారి నేల కొరిగాయి. అసలు ఎందుకు జరిగింది? ఏం జరిగింది? ఈ ప్రకృతి విపత్తి ఏంటి తెలుసుకుందాం. పిడుగు పడితే మహా అయితే ఓ చెట్టు కాలిపోతుంది. కార్చిచ్చు లాంటి సంఘటనలు కొంతమేరకు చిన్న చెట్లపై ప్రభావం చూపిస్తాయి. విపరీతమైన గాలి దుమారం వస్తే ఎక్కడో చోట కొన్ని పెద్ద చెట్లు మాత్రమే విరిగిపడతాయి. కొండ చర్యలు విరిగిపడితే ఆ ప్రాంతం వరకు మాత్రమే నష్టం జరుగుతుంది. కానీ క్లౌడ్ బర్స్ట్ ఒకవైపు, మరోవైపు గాలి బీభత్సం కలిసి వేలాది మహావృక్షాల్ని కూకటి వేర్లతో నేలమట్టం చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఒక్కసారిగా 2 గంటల్లో అడవి తుడిచిపెట్టుకుపోవడం వెనుక అసలు విషయం ఏంటి? ములుగు జిల్లాలోని తాడ్వాయి మేడారం మధ్య రిజర్వ్ ఫారెస్ట్లో 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో వేలాది వృక్షాలు వేర్లతో సహా పీకి పారేసినట్టుగా నేలమట్టమయ్యాయి. ఆగస్టు 31 సాయంత్రం 4 గంటల సమయం. కారు మబ్బులు కమ్ముకున్నాయి. నేలను తాకే విధంగా మబ్బులు కిందికి వచ్చాయి. క్లౌడ్ బరస్టు, భారీ వర్షం, దానికి తోడు సుడిగాలులు. 120 కిలోమీటర్ల వేగంతో సుడిగాలులు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఒకేసారి కేవలం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల సమయం వరకే దాదాపు 200 హెక్టార్లు, కిలోమీటర్ల పొడవున దట్టమైన అడవి నేల కూలిపోయింది. ఎటు చూసినా ఇప్పుడు మేడారం అడవుల్లో ఉన్నాం, తాడ్వాయి మండలం. ఇటువైపు కొండాయి గ్రామం వరకు, అటు కొండపర్తి గ్రామం వరకు చుట్టుపక్కల గుట్టలు, ఎత్తైన గుట్టలు ఉన్నాయి. కాబట్టికే కేవలం 200 హెక్టార్ల వరకే పరిమితమని చెప్పొచ్చు. దట్టమైన అడవి, కనీసం గాలి కూడా లోపలికి రాని దట్టమైన అడవి ఒకేసారి దాదాపు 10 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా చాలా స్ట్రాంగ్గా ఉండే చెట్లు కూడా ఉన్నాయి. ఇటువంటి చెట్లు కూడా కూకటి వేలతో సహా మొత్తానికి ఒక మైదాన ప్రాంతం వాతావరణం మనకు ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తం చూడొచ్చు మనం. ఆ విజువల్స్లో చూస్తేనే అంత దట్టమైన అడవి ఇంత నేలవారిన కట్టు కనిపిస్తున్నది. మొత్తానికి 2 గంటల పాటు బీభత్సం సృష్టించని చెప్పచ్చు. 200 హెక్టార్లు, 70,000కు పైన పెద్ద చెట్లు మొత్తానికి నేలబడిపోయాయి. అసలు ఈ ప్రకృతి విపత్తు కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇదే తొలిసారా? మొత్తానికి వివరాలు తెలుసుకుందాం. 1 కాదు 2 కాదు, సుమారు 70,000కు పైగా మహావృక్షాలు నేలమట్టమయ్యాయి. 500 ఎకరాలకు పైగా వేర్లతో సహా అభయారణ్యాన్ని మొత్తం తుడిచిపెట్టుకుపోశాయి. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న బేస్ క్యాంప్ సిబ్బంది ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేదు. జనరల్గా అటవీ ప్రాంతంలో వానాకాలంలో వర్షం వస్తూనే ఉంటుంది. కానీ
అప్పటికే వర్షం స్టార్ట్ అయింది. 4 గంటల సమయం. 4 గంటల సమయంలో ఇక్కడ ప్రత్యక్షంగా కొంత బేస్ క్యాంప్ అనేది ఉంటుంది. అటవీ ప్రాంతంలో అటవీ దొంగలు కానీ లేకపోతే వేరే విధంగా జంతువులను కాపాడే ప్రయత్నంలో కానీ ఎప్పటికీ బేస్ క్యాంపులు ఉంటాయి. ఈ బేస్ క్యాంపులో ప్రత్యక్ష సాక్షి ఆ రోజు సాయంత్రం సమయంలో ఇక్కడ డ్యూటీ చేస్తున్న ఒక ఫారెస్ట్ సంబంధించిన అధికారి ఉన్నారు. చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది 4 గంటల సమయంలో? 4, 5 అవుతుంది. 6 కూడా పడ్డది. 6 పడ్డది. మేము అడవిలో తిరుక్కుంటున్నాం. మేము మంచ కూడా పెట్టుకుంటున్నాం. మంచ కూలిపోతే పెట్టుకుంటున్నాం. ఆ మంచ కూలిపోతే పెట్టుకుంటే పావు గంటల ఒక అరసం వచ్చింది. పావు గంటలు ఇటు అచ్చుడు టప్ప పడ్డాయి సార్. మేమైతే చచ్చిపోదు. మా వాళ్ళు ఎతికినా కూడా మేము దొరకకపోదు. గోస అయిదు. అది ఎక్కడి గాడిపి ఇంకా అతని చిన్న గాడిపు రాలేదు సార్. అంటే బాగా ఒకేసారి వర్షం బాగా పడుతుంది, గాడుపు ఎక్కువ వచ్చింది. గాడుపు అరసం ఫుల్గా వచ్చింది. పెద్ద పెద్ద చెట్లు కూడా పడుతున్నాయి. అన్ని పడ్డాయి టక్క. మేము ఇటు పోతాను తాడువాకి పడ్డాయి కథ. ఈ చెట్లు పడుతుంటే మీరు అంతే సార్. ఎప్పుడన్నా చూసిందా ఇట్లాంటివి మీరు? మా జీవితంలో చూడలేదు సార్. నేను 25 సంవత్సరాలు ఆయన నౌకరు చేయబట్టి పర్మిటే కాలేదు, కానీ చేసుకుంటూ ఉంటాను. అట్లనే మా నాన్న ఎలుగుబాటు కొడితే చచ్చిపోతే ఇలా తీసుకున్నాను. అట్లాంటి అడవి చూసావు, ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయింది. ఏమైనా అడవి సార్, ఇది మంచి అడవి. ఆ గాలి దుమారాలకు పడిపోయింది సార్. ఇది 2 గంటల సమయంలో ఇటువంటి వర్షం, ఇటువంటి గాడుపు ఎప్పుడు చూడలేదు. కేవలం దానివల్లనే ఈ పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోయాయని చెప్పేసి బేస్మెంట్ క్యాంపు సంబంధించిన ఒక అటవీ శాఖ అధికారి చెప్తున్నారు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ గాలి ఈ వృక్ష సంపదను మొత్తం నేలమట్టం చేసింది. ఒకవేళ ఈ విపత్తు పక్కనే ఉన్న గ్రామాల్ని తాకి ఉంటే ఆ గ్రామాలు ఏమైపోయేవి? గ్రామాల్లోని మనుషులు, అడవిలోని వన్యప్రాణులు మిగిలేవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతి భారీ వర్షానికి, సుడుగాళ్లకు నేల కూలిన చెట్లను చూస్తే పరిశాన్ అనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత స్ట్రాంగ్గా ఉండే చెట్లు కూడా పడిపోయాయి. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల వయసున్న చెట్లు, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు కూడా కూలిపోయాయి. అయితే ఇందులో జిట్రేగి, సండ్ర, అదేవిధంగా నల్లమద్ది, నారవేప లాంటి స్ట్రాంగ్, బొజ్జ లాంటి చెట్లు కూడా, ఇవన్నీ ఆ ఇనుప వస్తువు ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్ ఉంటుంది. అటువంటి చెట్లు కూడా నేలకూలాయి. చూడవచ్చు, మనం చూస్తున్నది అన్ని చెట్లు కూడా ఈ బొజ్జ చెట్టు, అదేవిధంగా నల్లమద్ది, నారవేప, దాదాపు కోట్లాది రూపాయల విలువ చేసే చెట్లు మొత్తం నేల కూలిపోయాయి. వీటి విలువ కూడా కోట్లాది రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. అయితే మొత్తానికి ప్రకృతిని కాపాడే విధంగా, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉన్న చెట్లు ఒకేసారి దాదాపు 500 ఎకరాల పైగా అంచనా మాత్రం తాత్కాలికంగా డ్రోన్ కెమెరాస్ ద్వారా మాత్రమే చూడగలుగుతున్నారు. మొత్తం ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా కలియదురుగుతూ ఎన్ని చెట్లు పోయాయి, ఎన్ని చెట్లను కనీసం కాపాడగలుగుతాం, లేకపోతే వీటిని అంతా క్లీన్ చేయడం ఎలా, వీటిని రక్షించడం ఎలా, వీటిని ఏం చేయొచ్చు అనే విషయంలో అంతా కూడా ఉన్నతాధికారులు చేస్తున్నారు. మొత్తానికి అసలు ఏం జరిగింది అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్, ఢిల్లీ నుంచి కూడా ఫారెస్ట్ సంబంధించిన అధికారులు, నిపుణులు కూడా వచ్చారు. దీని మీద ఒక విచారణ జరుగుతున్నది. దాదాపు ఒక 4-5 రోజులుగా దీని మీద సర్వే చేసిన తర్వాత ఒక రిపోర్టు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి రిపోర్టుకి సంబంధించిన విషయం ఏంటి, అసలు హైదరాబాదు సంబంధించిన చీఫ్ సెక్రటరీకి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారు కూడా తెలుసుకుందాం. ఈ పచ్చని అడవుల్లో తలదాచుకునే మూగజీవాలు, వన్యప్రాణులు ఏమైపోయాయో అంతు చిక్కడం లేదు. 70,000కు పైగా భారీ వృక్షాలు వేర్లతో పెకిలించినట్లు విరిగిపడ్డాయి. వీటిలో 20 రకాల విలువైన వృక్ష సంపదను గుర్తించారు. వాటిలో టేకు, బొజ్జ, పెద్దేగి, నల్లమద్ది, కొడిష, జిట్రేగి, సన్నెంగి, మొక్కపు, చిందుగా, ఆరే, తునికి, విప్ప, దుంపుడి, బూరుగు లాంటి విలువైన వృక్షాలు నేలమట్టమయ్యాయి. వీటి విలువ కోట్లాది రూపాయల్లోనే ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అటవీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, అదేవిధంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి దీనికి సంబంధించిన నిపుణులు కూడా ఇక్కడ తాడువాయి అడవుల్లోనికి వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రాథమిక విచారణ చేశారు. ఈ ప్రాథమిక విచారణలో మాత్రం వాళ్ళు కేవలం క్లౌడ్ బస్ట్, ఏదైతే మేఘాలు కిందికి వచ్చేసి అతి భారీ వర్షం కురవడంతో పాటు సుడుగాలులు దాదాపు 100 కిలోమీటర్ల 120 కిలోమీటర్ల వేగంతో ఒకేసారి ఈ
అడవిని తాకడంతో ఈ నేల కూలిపోయామని ఒక ప్రాథమిక రిపోర్ట్ తయారు చేశారు. దీనికి సంబంధించిన ఎవరైతే ప్రధాన అటవీ సంరక్షణ అధికారి డోబ్రియల్ కూడా పూర్తి స్థాయిలో తన సిబ్బందితో ఇక్కడికి వచ్చారు. చీఫ్ సెక్రటరీ నదీం కూడా ఒక రిపోర్ట్ అందించారు. ఆ రిపోర్ట్లో మాత్రం కేవలం క్లౌడ్ బరస్ట్ కావడంతో పాటు 2 గంటల పాటు అదేవిధంగా అతివేగంతో వచ్చిన సుడుగాళ్ళ వల్ల మాత్రమే ఈ అటవీ పూర్తి స్థాయిలో నిలమట్టిపోయింది. దీనికి సంబంధించి అడవి చెట్లు కూడా ఇంత పెద్ద పెద్ద ఇప్పుడు మన వెనుక ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లకు సంబంధించి వేర్లు కూడా కింది స్థాయికి వెళ్ళలేదు. కేవలం ఇది సారవంతమైన నేల కాబట్టి రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న నేల అయితేనో ఆ వేర్లు కిందికి వెళ్ళిపోయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఇది సారవంతమైన నేల కాబట్టి ఇంత పెద్ద చెట్టు కూడా చూపించవచ్చు. మన ఇక్కడ ఇంత పెద్ద చెట్టు కూడా చాలా తక్కువ దాదాపు కొన్ని మీటర్ల లోతునే వేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి కూకటి వేలతోటి కూలిపోయింది. ఇంతవరకు ఇంత వేగంతో కారడవిలోకి గాడుపు రాలేదు కాబట్టి ఈసారి మాత్రం ఈ క్లౌడ్ బరస్ట్తో పాటు ఎక్కువ మొత్తంతో రావడంతో ఒకేసారి నేలకూలని చెప్పొచ్చు. ఇది చాలా స్ట్రాంగ్ చెట్టు, దాదాపు 100 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ కర్ర చాలా వాల్యుబుల్ చెట్టు అని చెప్పుకోవచ్చు. ఇటువంటి చెట్లు దాదాపు వేల రకాలు కూడా ఇక్కడ నేలకూలిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద ప్రాథమిక రిపోర్ట్ మాత్రం కేవలం నేల సారవంతమైంది, అదేవిధంగా 2 గంటల పాటు అతి వర్షం పడడం, లేకపోతే అదేవిధంగా దీనికి సంబంధించి భారీ వర్షంతో పాటు సుడిగాలు కూడా అతి వేగంతో రావడం వల్ల మాత్రమే దాదాపు 200 హెక్టార్ల పైగా ప్రాథమిక అంచనా, ఇదంటే డ్రోన్ కెమెరాస్ ద్వారా సూచన మాత్రమే చెప్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి శాటిలైట్ అదేవిధంగా ఉపగ్రహం ద్వారా వచ్చే విషయాలను పూర్తి స్థాయిలో ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం, దీన్ని సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాం అని కూడా డోబ్రియల్ చెప్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ఇది చూస్తే మాత్రం అటవీ వన్య ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, అటవీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో చాలా బాధపడే విధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దాదాపు 200 హెక్టార్ల పొడవున కూడా ఇంత పెద్ద చెట్లు పూర్తి స్థాయిలో కోట్లాది విలువ చేసే చెట్లు నేలమట్టమయ్యాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. పర్యావరణవేత్తలు, అటవీ శాఖ అధికారులు, మేధావులకు కూడా ఈ విపత్తుకు కారణాలేంటో తెలియడం లేదు. ఇది ఎలా సంభవించిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఎన్నో రకాల ప్రకృతి విలయ తాండవాల్ని చూశామని, కానీ సృష్టిలో ఎన్నడూ ఇలాంటి ప్రకృతి విపత్తును చూడలేదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మేఘాలు కిందకు రావడంతో క్లౌడ్ బర్స్ట్ కారణంగా భారీ వర్షం కురవడం, ఒకేసారి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్లే ఇంతటి భారీ నష్టం సంభవించుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రాథమిక నివేదికను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా జరిగే ఈ ప్రకృతి విపత్తు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. దీనిపై ఏం జరిగింది, ఎంత మేరకు నష్టం వాటింది, ఎంత అటవీ సంపదన నేలవాలింది, అదేవిధంగా ఎన్ని జంతువులు కూడా దీనిపై మరణించాయి, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఏం చేయాలి, ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే కోణంలో విచారణ జరగాలని కోరుకుందాం. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇటువంటి అరుదైన ఘటనలు చాలా తక్కువ జరుగుతాయి. పూర్తి స్థాయిలో కనీసం ఇప్పటివరకైతే ఒక ప్రాథమిక అంచనాకు రాలేకపోతున్నాం. జాతీయ స్థాయిలో కూడా దీనిపై ఒక పరిశోధన జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా మేము సర్వీస్లో ఇటువంటి విపత్తు చూడలేదని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రకృతి ప్రేమికులు కానీ అదేవిధంగా వన్యప్రాణుల ప్రేమికులు కానీ ఒకటే కోరుకుంటున్నారు, ఇటువంటి ఘటనలు జరిగితే ఎలా భవిష్యత్తులో, ఎందుకంటే దట్టమైన అడవి ఈ ప్రాంతంలో ఉంది. ఇటువంటి అడవి హెక్టార్ల కొలది కనుక నేలవారితే ఎలాంటి పరిస్థితి, ఎందుకంటే వన్యప్రాణులు కూడా వేలాదిగా ఇక్కడ మరణించాయి. ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలనే కోణాలు కూడా అందరూ అడుగుతున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా మొత్తానికి ఏటునారం అభయారణ్యంలో జరిగిన ఈ ప్రకృతి విపత్తు మాత్రం ఒక గుణపాఠం కావాలి. ఎందుకంటే దాదాపు వేలాది ఎకరాలు కోట్లాది విలువైన అటవీ సంపదన మొత్తం నేలవారిపోయింది. దీని భవిష్యత్తులో జరగకుంటున్నారంటే పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. దీని మీద పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ఏటునారం అభయారణ్యం. అటవీ శాఖలోని ఉన్నతాధికారులు, మేధావులు, శాస్త్రవేత్తలు మొత్తం ఇప్పుడు ఈ విపత్తుపైనే ఫోకస్ చేశారు. శాటిలైట్ సర్వే ద్వారా అసలు ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. పీసీసీఎఫ్ అధికారి రాకేష్ మోహన్ డోబ్రియల్తో సహా అటవీ శాఖ అధికారులు మొత్తం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ విచారణ జరుపుతున్నారు.